హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశైలరా, మనం నిన్నటి రోజు వరకు ముగించుకున్నటువంటి అధ్యాయంలో పక్షులు చెప్తున్నాయి, బ్రహ్మగారంతటి వారు కాశ్యాం ముక్తి తను త్యజాం అన్నారు. కాశీలో తనువు చాలించడం అంటే ముక్తి లభించినట్లే. శ్రీ మహావిష్ణువు సూర్యుడితో కాశీక్షేత్ర మహత్యాన్ని చెప్పినప్పుడు కైవల్యం కాశీ సంస్థితౌ అని 8 అక్షరములు కలిగినటువంటి ఒక వాక్యాన్ని చెప్పారు. దాని అర్థం కూడా కైవల్యం అనేటటువంటిది కేవలం కాశీలోనే వస్తుంది అని. ఈ విషయాన్ని సూర్యుడి వల్ల యాజ్ఞవల్క్యుడు విన్నాడు. ఆ సూర్యుడి వల్ల విన్నటువంటి యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడు? కాశ్యామంతే పరం పదం అని యాజ్ఞవల్క్యుడు ఋషుల సభలో చెప్పాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే మహాదేవా, స్వయంగా నువ్వు మందరాచలం మీద ఉన్నప్పుడు పార్వతీదేవితో ఒక మాట అన్నావు. కాశీ నిర్వాణ జన్మభూ అన్నావు. కాశీ మోక్షభూమి అని చెప్పావు కదా దేవా. వేదవ్యాసుడు కాశీ గురించి చెప్తూ యత్ర విశ్వేశ్వర సాక్షాత్ ముక్తిస్తత్ర పదే పదే అంటాడు. విశ్వేశ్వరుడు నిరంతరం నివాసం ఉండేటటువంటి కాశీక్షేత్రంలో సర్వత్రా ముక్తియే అంటాడు విశ్వేశ్వరుడు. అందువల్ల దేవలోకంలో ప్రవహించేటటువంటి మందాకిని ఈ లోకంలో గంగానదిగా అంటే భాగీరథి ఎక్కడైతే ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందో ఆ ఆనంద కాననమే ముక్తికి మార్గము అని మాకు తెలిసింది మహాదేవా అని పక్షులు చెప్పాయి. అంటే ఇంకా ఆ కాశీ గురించి ఏం చెప్తాం మనం? వ్యాస భగవానుడు భగవంతుని కథలు చెప్తూ కొన్ని వ్రతాల గురించి చెప్తారు. రేవాఖండంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చెప్పారు. ఇప్పుడు విశ్వభుజా గౌరీ వ్రతాన్ని చెప్తున్నారు వ్యాస భగవానుడు. కుమారస్వామి అగస్త్య మహర్షితో చెప్తున్నారు, మహర్షి పరమశివుడు పార్వతీమాతకు ధర్మపీఠం గురించి చెప్తే శ్రద్ధగా విన్నటువంటి పార్వతి ఆనాటి నుంచి తాను అక్కడే ఉండి ధర్మేశ్వరుడి యొక్క భక్తుల యొక్క మనోరథములు తీరుస్తాను అని అన్నది. ఆ మాటలు విన్నటువంటి మహాదేవుడు, పార్వతీ, ధర్మపీఠంలో కొలువై ఉండేటటువంటి నిన్ను విశ్వభుజాదేవి అని పిలుస్తారు అని చెప్పాడు. విశ్వభుజాదేవి భక్తులు కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది. ఆ విశ్వభుజాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారి యొక్క మనోవాంఛ క్షణకాలంలోనే తీరిపోతుంది. విశ్వభుజాదేవిని పూజించాలి అంటే అనేక రకాలైనటువంటి పూజలు ఉన్నప్పటికీ కూడా మనోరథ తృతీయ అనేటటువంటి ఒక వ్రతం ఉన్నది అని కుమారస్వామి చెప్పగానే ఆ వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానాన్ని చెప్పమని అగస్త్యుడు అడిగాడు.
అప్పుడు కుమారస్వామి మనోరథ తృతీయ వ్రతం యొక్క విధానం చెప్పడం ప్రారంభించాడు. అగస్త్య, ఈ మనోరథ తృతీయ వ్రత విధానం మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే నేను విన్నానయ్యా. ఆ విధి విధానాలు చెప్తాను విను అని ప్రారంభించాడు. పూర్వకాలంలో పులోమజ అంటే ఎవరు? శచీదేవి. ఆ శచీదేవి శివుడిని గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైనటువంటి తర్వాత శివుణ్ణి అడుగుతోంది, హే ప్రభో, ఎప్పుడూ కూడా నేను భర్తతో విడిపోకుండా ఉండాలి. ఆవిడ భర్త ఎవరు? దేవేంద్రుడు ఆయన భర్త. నాకు పుట్టినటువంటి సంతానం ఎల్లకాలం అభిమానపాత్రులైనటువంటి పుత్రులు నాకు ఉండాలి. దీనికై ఏదైనా వ్రతం ఉందా అని అడిగింది. మనోరథ తృతీయాయాం వ్రతం పౌలోమి తత్శుభం అన్నాడు. ఆ మనోరథ తృతీయ అనేటటువంటి వ్రతంలో ప్రధాన దేవత విశ్వభుజా గౌరీ అని అంటారు. ఆవిడ ఎలా ఉంటుంది అంటే భుజ వింశతిశాలిని, 20 భుజాలుంటాయి ఆవిడికి. వరదో అభయహస్తక్ష సాక్షసూత్ర సమోదక దేవ్యా పురస్తాద్వైచిన పూజ్య ఆశా వినాయక. విశ్వభుజాదేవి యొక్క వ్రతాన్ని చేసేటటువంటి వారు విశ్వభుజాదేవికి ముందు ఉన్నటువంటి వరదహస్తము, అభయహస్తము, రుద్రాక్ష మాలాహస్తము, మోదకహస్తము కలిగినటువంటి సిద్ధి వినాయకుడు, శక్తి వినాయకుడు, తోరణ గణపతి, స్తంభ గణపతి, ఇలా ఎందరో వినాయకుడి గురించి మనకు తెలుసు. కానీ అశ్వభుజాదేవిని పూజించడానికి ముందుగా పైన చెప్పినటువంటి 4 చేతులతో వరద, 4 చేతుల్లో ఏమేమి ఉన్నాయి? ఒక చెయ్యి వరదహస్తం, ఒక చెయ్యి అభయహస్తం, ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో మోదకాలు ధరించినటువంటి ఒక గణపతి ఉంటాడు. ఆయనను ఆశా గణపతి అని అంటారు. అటువంటి ఆ ఆశా గణపతిని ముందుగా పూజ చెయ్యాలి. చైత్రశుద్ధ విధియ నాడు పొద్దున్నే, అంటే 7-8 గంటలకో 9 గంటలకో కాదు సుమండో, ఈ పొద్దున్నే లేవడం అంటే సూర్యుడు ఉదయించకముందే బ్రాహ్మీ ముహూర్త సమయంలో పొద్దున 4:30 ఆ సమయానికి లేచి పొద్దున చేయవలసినటువంటి ఆ కాలకృత్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చుకుని పొద్దున చేయవలసినటువంటి దేవ కార్యక్రమాలన్నీ చేసుకుని పగలంతా కూడా దేవీ ధ్యానంలో గడిపి అల్పాహారం పొద్దున్న మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. సాయంకాలం మళ్ళీ శుచిగా స్నానం చేసి దేవికి ఆరాధన చేసి ఆ రాత్రి అల్పాహారం మాత్రం తీసుకుని, అది కూడా అల్పంగానే సుమండి. అల్పాహారం అంటే అల్పాహారమే, అంటే ఏదో 2 చిన్న ఇడ్లీలు అలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అప్పుడు విశ్వభుజాదేవికి ఒక ఒట్టు పెట్టాలి. ఓ తల్లి, అమ్మా, మాత, రేపు పొద్దున్నే నీ వ్రతం చేద్దామని సంకల్పించుకుంటున్నానమ్మా. రేపు పొద్దున్నే నీ వ్రతం చేస్తాను, దయతో నన్ను అనుగ్రహించమ్మా. నీ సాన్నిధ్యంలో నా మనోరథాన్ని సిద్ధింపజేయమ్మా అని ప్రార్థన చేసి ఆ రాత్రికి నిద్రపోయి మరునాడు పొద్దున్నే ఆ అవశ్య విధులను నిర్వర్తించుకుని పూజకు ఉపక్రమించాలి. ఈ ప్రక్రియలో పళ్ళు తోముకోవడానికి అశోక చెట్టు యొక్క పుల్లని ఉపయోగించమని చెప్పారు. సరే, ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత విశ్వభుజాదేవిని పూజించాలి. ఆ రోజు ఏకభుక్తం ఉండాలి, అంటే కేవలం ఒక పూట మాత్రమే తినాలి. ఈ రకంగా ఈ విశ్వభుజాదేవికి చైత్రమాసంలో అశోక చెట్టుకు సంబంధించినటువంటి పుల్లతో పళ్ళు తోముకోవాలట. వైశాఖ మాసంలో నేరేడు పుల్లతోటి, జ్యేష్ఠమాసంలో ఉత్తరేణి పుల్లతోటి, ఆషాఢ మాసంలో చండ్ర పుల్లతోటి, శ్రావణ మాసంలో జాజి చెట్టు యొక్క పుల్లతోటి, భాద్రపద మాసంలో మామిడి పుల్ల, ఆశ్వీజ మాసంలో కడిమి చెట్టు యొక్క పుల్లతోటి, కార్తీక మాసంలో జువ్వి చెట్టు యొక్క పుల్లతోటి, మార్గశీర్ష మాసంలో మేడి చెట్టు యొక్క పుల్లతోటి, పౌష్యమాసంలో ఖర్జూరం చెట్టు యొక్క పుల్లతోటి, మాఘమాసంలో మాదీఫల చెట్టు యొక్క పుల్లతోటి, అలాగే పాల్గొన మాసంలో దానిమ్మ చెట్టు యొక్క పుల్లతోటి పళ్ళు తోముకోమని చెప్పారు. ఇంకా అమ్మవారికి సమర్పించవలసిన లేపనాలు కూడా చెప్పారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క లేపనం. చైత్రమాసంలో కుంకుమ, వైశాఖ మాసంలో సింధూరము, జ్యేష్ఠ మాసంలో అగరు, ఆషాఢ మాసంలో కస్తూరి,
అలాగే శ్రావణ మాసంలో జాజి, భాద్రపద మాసంలో గోరోజనం, ఆశ్వీజ మాసంలో దేవదారు, కార్తీక మాసంలో తామర పూసలు, అలాగే మార్గశిర మాసంలో 2 రకాలైనటువంటి పసుపులు, మార్గశిర పుష్యమాసాల్లో, అలాగే మాఘమాసంలో ఎర్రచందనం, పాల్గొన మాసంలో యక్షకర్ధమము అనేటటువంటిది సమర్పించమని చెప్పారు. యక్షకర్ధమము అంటే ఏమిటి? 2 పాళ్ళు కస్తూరి, 2 పాళ్ళు కుంకుమ, 3 పాళ్ళు చందనం, 1 పాలు కర్పూరం. ఇలాగ మిశ్రమాన్ని తయారు చేస్తే ఇలా కలిపి దాన్ని యక్షకర్ధమము అంటారు. ఈ యక్షకర్ధమము దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. క్రమంగా అశోక పూలు, పాటలీ పూలు, మల్లెపూలు, మొగలి రేకులు, గన్నేరు పూలు, కలువ పూలు, సంపెంగ పూలు, నందివర్ధనం, జాజి, చామంతి, కొండగోగులు, గులాబీ పూలతో ఇలాగ 12 నెలల్లో 12 రకాల పువ్వులతో పూజ చేయాలి. అలాగే 12 నెలలకి పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఏంటంటే నేతి అప్పాలు, పెరుగు కలిసినటువంటి పేలపిండి, దద్దోజనం, మామిడి పళ్ళ రసంతో తయారు చేసిన ఏదైనా పదార్థం, అలాగే సోంపాపిడి లాంటి మిఠాయి, గారెలు, చక్కెర పాయసం, నెయ్యి పెసరపప్పు కలిపినటువంటి పులగం, భక్ష్యములు ఏదైనా ఒక భక్ష్యం 9వ నెలలో, 10వ నెలలో లడ్డూలు, 11వ నెలలో నేతితో చేసినటువంటి హల్వా, 11వ నెలలో మళ్ళీ పాయసం, 12వ నెలలో పంచదార నేతితో చేసినటువంటి పూరీలు. ఈ రకంగా 12 నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. విశ్వభుజాదేవికి, వినాయకుడికి ఏదైతే నివేదన చేస్తామో అవి మాత్రమే రాత్రిపూట ఏకభుక్తంలో ఆహారంగా తీసుకోవాలి. ఇలా ప్రతి నెల శుద్ధ తదినాడు చేస్తూ 1 సంవత్సరం పాటు ఈ వ్రతం చేసిన తర్వాత హోమం చేయాలి. అందులో ఈ కొన్ని మంత్రాలు ఉంటాయన్నమాట. ఆ మంత్రాలు చదివి ఆ తర్వాత ఈ వ్రతాన్ని ఎలా ముగించాలో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.